జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 5 నిందితులను అదుపులోకి తీసుకోగా వారిలో ఓ యువతి ఉన్నట్లు తెలిసింది. వీరిలో ప్రధాన నిందితుడైన కుకట్పల్లికి చెందిన ద్వారంపూడి నాగా అనే వ్యక్తి కారు డ్రైవ్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదానికి ముందు నిందితులు మాదాపూర్ ఏరియాలో మందు పార్టీ చేసుకున్నారు. అక్కడి నుంచి కుకట్పల్లి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నిందితులను ప్రస్తుతం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఉంచగా వారిని వెస్ట్ జోన్ డీసీపీ స్వయంగా విచారిస్తున్నట్లు సమాచారం. విచారణ పూర్తయిన తర్వాత నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో పెద్దమ్మ గుడి వద్ద బైక్పై వెళుతున్న ఇద్దరిని కారు వెనక నుంచి ఢీకొట్టి వెళ్లిపోయింది. ఓ పబ్లో బౌన్సర్గా పనిచేస్తున్న తారక్ విధులు ముగించుకుని మరో వ్యక్తితో కలిసి ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన తర్వాత కారు ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రమాద తీవ్రతకు బైక్ సుమారు 20 అడుగుల దూరం ఎగిరిపడింది. దీనికి సంబంధించిన విజువల్స్ అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ యాక్సిడెంట్లో మరో వ్యక్తి గాయపడగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తారక్ మరణానికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ అతడి కుటుంబ సభ్యులు, బంధువులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట బుధవారం రాత్రి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తారక్ తండ్రి చిన్నప్పుడే చనిపోగా తల్లి కష్టపడి పోషించి చదివించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో చదువు మానేసి పనికి కుదిరాడు. ఆ తర్వాత బౌన్సర్గా తన వృత్తిని ఎంచుకున్నాడు. తారక్కు ఏడాదిన్నర క్రితమే పెళ్లి కాగా 11 నెలల వయసున్న కొడుకు ఉన్నాడు. కుటుంబానికి అండగా ఉన్న తారక్ ఇలా అనుకోని విధంగా ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా పోయింది.